ఈయన అంటాడు మొన్న ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏమనిపోతుండే ఈ ఈటల రాజులకు మేడిచలకి ఏం సంబంధం అట. ఏం సంబంధం ఈటల రాజులకు నాకు? అరే నాకు ఇక్కడ ఇల్లు వాకిలు ఉన్నది, నాకు ఒక్క ఊర్లో లేదు, ఒక 5-6 ఊళ్ళలో ఉన్నాయి ఇల్లు వాకిలు ఇక్కడ. మరి నీకేముందని వచ్చావా ఇక్కడికి? ఏముందని వచ్చినావు? ఏదో అప్పుడేదో ప్రజాపక్షాన ఉంటామని 4 మాటలు మాట్లాడతామని అక్కడ కేసీఆర్ పట్టుబట్టి ఓడగొట్టిందని చెప్పి నీకు అలానే పాపం అంటే ఇది నా పార్లమెంట్ సీట్ అంటాడు. ఒక నీ పార్లమెంట్ సీట్ నిజమే అయితే ఎందుకు ఓడిపోయినా 7 సీట్లు? ఈయన పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే గెలిచిండా? మరి ఎందుకే? నడవంతరపు సిరి మంచిది కాదు, నడవంతరపు సిరి మంచిది కాదు. మనం అధికారం రాగానే ఏది పడితే అది మాట్లాడితే నడవదు. పోనీ మరి ఇక్కడ కానీ ఇచ్చినాడు, అది కూడా ఏమంటున్నది ఇక్కడ. మరి మల్కాయి పార్లమెంట్కి ఇక్కడ ఇచ్చిండా? నేనంటే బయట అన్నీ ఓకే, కానీ వాళ్ళు ఇచ్చింది ఎవరికి? ఇవాళ నేను పోతే కలిసిపోయే మట్టి, నా మట్టి యాంజాల్లో ఉన్నది. నా మట్టి నేను ఒకవేళ పోతే నేను కలిసిపోయే మట్టి నా యాంజాల్లో ఫిక్స్ చేసుకున్నాను నేను నా తోట్ల. ఇవాళ బీఆర్ఎస్ 4 మార్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా 4 మార్చింది. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు? సెకండ్ క్యాండిడేటు, 3వ క్యాండిడేటు అందరినీ సూత్రాలన్న 200 కోట్లు పెట్టినోడు, 300 కోట్లు పెట్టినోడు. ఈ మల్కాయిలో పైసలు నడతాయి, మధ్య నడుస్తుందా? మల్కాయిలో మధ్య నడుస్తుందా? మల్కాయి డబ్బు నడుస్తుందా? డబ్బు నడిచే నిజమే అయితే 2019 ఆయన గెలిచాడు ఆయన. ఆనాడు అయ్యో పాపం మాట్లాడేవాళ్ళు ఉండాలని చెప్పి గెలిపించుకున్నది. ఇవాళ ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్లో మద్యానికి డబ్బుకు ఆస్కారం లేదు, ఆత్మగౌరవానికి ఆస్కారం ఉన్న గడ్డ మల్కాగిరి పార్లమెంట్ సీట్. ఇక్కడ ఇది మినీ ఇండియా. అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు, అనేక జిల్లాల ప్రజలు హైదరాబాద్ను నమ్ముకొని అల్లుకొని ఇక్కడికి వస్తే అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే గడ్డ ఇవాళ హైదరాబాద్ గడ్డ, అందులో ముఖ్యంగా మల్కాగిరి. అతి వేగంగా విస్తరించే పార్లమెంటు, అతి వేగంగా ఓట్లు పెరిగే పార్లమెంటు, అతి వేగంగా జనాభా పెరిగే పార్లమెంట్ ఇవాళ మల్కాగిరి పార్లమెంట్. పోయినసారి 32 లక్షల ఓట్లుంటే ఇవాళ 30 లక్షలు అయినాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ దగ్గర వస్తే 40 లక్షల ఓట్లు అయితే, 40 లక్షల ఓట్లు అయితే. ఈ రాష్ట్రంలో 2 పార్లమెంటుకు సమానంగా ఉండేటువంటి పార్లమెంట్ మల్కాగిరి పార్లమెంటు. 15 నియోజకవర్గాలకు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు ఉంటాయో గన్ని ఓట్లు కలిగిన నియోజకవర్గం ఇలా మల్కాగిరి నియోజకవర్గం. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విజ్ఞులు, ఆలోచన పనులు కాబట్టి మీకు మీరుగా ఎవరికి వాళ్ళుగా ఇవాళ మీరు చేయలేని కాబట్టి రేపు మే 13వ తారీఖు నాడు బూతులలో కాపులు మనమే కాసుకొని, ప్రచారం మనమే చేసుకొని, మన ఓటు మనకేసుకొని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ భారత ప్రధానమంత్రిని చేయడానికి లుంబిని పార్కు బాంబుల మోతలు, దిల్సుఖ్నగర్ బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ కంటాలు చిందిన రక్తం లేకుండా ఉండాలంటే, దేశం సుభిక్షంగా సురక్షితంగా పురోగమించాలంటే, శాంతి వెళ్ళి విరియాలంటే మోడీ గారు మాత్రమే దానికి పరిష్కారం. కాబట్టి ఇవాళ మనందరం కూడా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గుర్తులు నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.